తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ గడ్డకు చేరుకున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. తాజ్ కృష్ణలో 5 ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు వీరికి హైదరాబాద్లో బసను ఏర్పాటు చేశారు. తమిళనాడులో మెజారిటీ నిరూపించుకోవడానికి ఒక్కో ఎమ్మెల్యే మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలకు గ్యాలం వేసే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ క్యాంపు రాజకీయాన్ని మొదలుపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఇక్కడ తమ ఎమ్మెల్యేలకు పూర్తి రక్షణ ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఎమ్మెల్యేలను హైదరాబాద్కి షిఫ్ట్ చేసింది అధిష్టానం. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం తమిళనాడులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది పాలిటిక్స్ కి సంబంధించి. అయితే తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ గడ్డపై కూడా చేరుకున్నాయి. అక్కడ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో వారికి బసను ఏర్పాటు చేశారు. అప్డేట్స్ ఏంటి ప్రతాప్? మీరు అన్నట్టుగా ఖచ్చితంగా తమిళనాడు సంక్షోభం అయితే తెలంగాణకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వం ఏర్పడాలంటే ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ లో ఒకవైపు డిఎంకే, ఏఐడిఎంకే రెండు కలిసినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవసరమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించినప్పటికీ ఇంకా మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా ఇద్దరు సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో గవర్నర్ ఇంకా ఇప్పటికీ అనుమతి ఇవ్వట్లేదు. ఈ సంక్షోభం నేపథ్యంలో అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అక్కడ ఏమన్నా మ్యాజిక్ జిమ్మికులు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐడిఎంకే తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, తమను గవర్నర్ ఆహ్వానించాలి, తమకు దానికి తగ్గట్టుగా సంఖ్యాబలం చూపిస్తామంటూ కూడా ఏఐడిఎంకే చెప్పిన నేపథ్యంలో అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే కనుక ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏఐసిసి కూడా టీవీకేకు పూర్తి స్థాయిలో మద్దతు బహిరంగంగా ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 5 ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కాపాడుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడు గడ్డ పైన ఉంటే సేఫ్ కాదని ఒక ఆలోచనతోటి తెలంగాణకు షిఫ్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడైతే ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందనే ఒక ఆలోచనతోటి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ వారిని తాజ్ కృష్ణ హోటల్లో 5 ఎమ్మెల్యేలు కూడా బస ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులంతా కూడా చెక్కబడిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు షిఫ్ట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఈ రోజు సాయంత్రానికి తమిళనాడు ఎపిసోడ్ కు ఒక ఎండు కాడబడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపట్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి మిగతా చిన్న చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు తెలిపి గవర్నమెంట్ ఫామ్ కు సహకరిస్తాయా, లేదంటే కనుక ఏఐడిఎంకే కానీ అదేవిధంగా ఇతర రాజకీయ శక్తులు రచిస్తున్న వ్యూహాలు ఏ విధంగా మారతాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే డిఎంకే నుంచి ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన సందర్భంగా కూడా అక్కడ నుంచి డిఎంకే నుంచి బయటకు వచ్చి టీవీకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ డిఎంకే నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా అక్కడ ఘర్షణల వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. కాబట్టి అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఉండడం సేఫ్ కాదన్న ఒక ఆలోచనతోటి ఎమ్మెల్యేలను అయితే అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ 5 ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణలో బస చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.